ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన కాలము దేవుని యొక్క కాపుదల, మహా కాపుదల మనందరిపైన నిత్యము ఉండుట వలన మనము ఈ రోజును చూడగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద 1st March. మరొక నూతన నెలని మనం చూడగలుగుతున్నాం. ఈ 2025వ సంవత్సరంలో గతించిన 2 నెలలు కూడా కంప్లీట్ అయిపోయాయి. దేవుని యొక్క కాపుదల ఉండబట్టి వీఆర్ ఎంటరింగ్ ద న్యూ మంత్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ప్రతి ఉదయకాలంన మనము ఈ వాగ్దానం అందిస్తున్నాము. రిస్క్ అనుకోకుండా, ప్రయాస అనుకోకుండా ప్రతి ఉదయం దేవుని యొక్క మాటల ద్వారా అనేకులను బలపరచాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగుతుంది. కనుక ఆదరించండి, ఫార్వర్డ్ చేయండి, మెసేజెస్ని లైక్ చేయండి. ఈరోజు దేవుడు అందించిన వాక్యాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 Peter chapter 2 verse 24. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. బై His wounds you have been healed. Hallelujah. What a blessed and what a mighty word today God is sharing with us. దేవుడు మనతో ఎంతో విశ్వాస సహితమైన ఒక బలమైన మాటను మనకి ప్రకటిస్తున్నాడు ఈ యొక్క నూతన నెలలో. దిస్ ఇస్ అ ప్రామిస్. ఈ ప్రామిస్ని మీరందరూ కూడా స్వతంత్రించుకోవాలని నేను కోరుతున్నాను. ఈ రోజున చాలామంది వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి వారు చేయాలనుకుంటున్న పని చేయలేకపోతున్నారు. వారు కనీసం బయటికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకే సెలవిస్తున్నాడు. బై హిజ్ వూండ్స్, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత. ఈ మాటని నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే, ఈ మాటని నువ్వు ప్రతినిత్యము కూడా నోటి నుంచి ఉచ్చరించగలిగితే నీవు కూడా స్వస్థత పొందుతావు. హల్లెలూయా. మనం చూడొచ్చు, బైబిల్ గ్రంథంలో చాలామంది స్వస్థత పొందుకున్నారు, చాలామంది విడుదల పొందుకున్నారు. ఆఖరికి పౌలు భక్తుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్న క్రమంలో ఆయన యొక్క నడికట్టు తాకిన వాళ్ళు కూడా స్వస్థత పొందారు అన్నట్లుగా మనం చూడొచ్చు. దేవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదండి. ఒకసారి అమెరికా ప్రాంతంలో టెక్సాస్ అనే రాష్ట్రానికి చెందిన రిచర్డ్ అనే వ్యక్తి తాను ఎంతో భయంకరమైన స్కిన్ డిజీజ్తో బాధపడుతున్నాడు. తన ఒళ్ళంతా కూడా చాలా మచ్చలతో నిండిపోయింది. చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నాడు, తీసుకోవట్లేదు అనట్లే, కానీ ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ అతనికి ఆ స్కిన్ డిజీజ్ నుంచి విడుదల పొందుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో ప్రభువును గూర్చిన ప్రశస్తమైన మాటను విన్నాడు. విని ఆ మాట చొప్పున ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత పాస్టర్ గారు చెప్పారు, నువ్వు యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంది, బైబిల్ చెప్తుంది. ఈ మాటని నువ్వు ప్రతినిత్యం ప్రొనౌన్స్ చేయగలిగితే, ఉచ్చరించగలిగితే నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు, నీకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అని చెప్పినప్పుడు రోజు కూడా అదే మాటని రిపీట్ చేస్తూ ఉండేవాడు. అనగా హీ బిలీవ్డ్ దట్, ఆయన నమ్మాడు ఏంటంటే, ఎస్, నా కోసమే యేసయ్య కలవరి శిలువలో ఆ రక్తం కాల్చాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అనే మాటను బిలీవ్ చేశాడు. ఎందుకండి అంటే అతనికి వేరే ఆప్షను లేదు. హీ యూజ్డ్ ఆల్ మెడిసిన్స్, ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్, బట్ ఆయనకి స్వస్థత రాల. కానీ దేవుని మాట, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అనే మాటని బిలీవ్ చేశాడు, నమ్మాడు. అతనికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా స్వస్థత వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు
కాళ్ళకి చేతులకి శీలలు కొట్టించుకుంటుంటే ఆయన అసమర్థుడని కాదు, అదే చేతులతో ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన ముడితే బాగుపడ్డ వాళ్ళు కుక్కలుగా ఉన్నారు. బైబిల్లో అన్ని రాయబడలేదు, కానీ సో మెనీ పీపుల్ వర్ హీల్డ్, రక్షించబడ్డారు, స్వస్థపరచబడ్డారు. అటువంటిది ఎందుకండి ఆయన చేతులకి ఆ ముళ్ళు కొట్టించుకున్నాడు అంటే మనకేంటట, స్వస్థత ఇవ్వడానికి. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా స్వస్థత వస్తుంది, నువ్వు కూడా స్వస్థపరచబడబోతున్నావు. నమ్ము, దేవుడి మాటను నమ్మి రిసీవ్ చేసుకో, యు విల్ సీ మిరకిల్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడ్డట్లుగా, ఉన్నవన్నీ కూడా వృధా చేసుకున్నట్లుగా, వ్యయం చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. బట్ వెన్ షీ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్మిందో అప్పుడు ఆమెకేమొచ్చింది? అప్పుడే ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనను ముట్టుకోగానే స్వస్థత వచ్చింది. వాటే మైటీ మిరకిల్ కదా. ఈరోజు నీకు కూడా వస్తుంది. భయపడకు, బాధపడకు, దేవుడు స్వస్థతనిస్తాడు. యూ హ్యావ్ టు క్లైమ్ దిస్ ప్రామిస్. ఈ ప్రామిస్ నేను క్లైమ్ చేసుకో, రిసీవ్ చేసుకొని, యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వస్తుంది అనలే, ఆల్రెడీ నువ్వు పొందావు అంటున్నాడు. హల్లెలూయా. ఎవ్రీబడి, ఎవరైతే మీరు అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కూడా ఈ మాటను రిసీవ్ చేసుకోండి. దేవుడు ఈ మాట మీకే సెలవిస్తున్నాడు, స్వస్థత ఇస్తానంటున్నాడు, నీకు విడుదల వస్తుంది అంటున్నాడు. కనుక రిసీవ్ చేసుకోండి. గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు. ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. మీరు బాధపడకండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నమ్మండి, దేవుని మాటను విశ్వసించండి, మీరు మిరకిల్ చూస్తారు. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు, జీవం కలిగిన ప్రభువు వందనాలు. ఎస్ లార్డ్, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయనా. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతతో ఉన్నారో, ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాను, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. వారు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నప్పటికీ, భయంకరమైన వ్యాధులతో ఉన్నప్పటికీ, ఎస్ లార్డ్, నమ్మి నేను ప్రార్థన చేస్తుండగా వారు కూడా నమ్ముతుండగా స్వస్థత వారికి దయచేయండి. అదేవిధంగా నాయన, ఎవరైతే ఇంకా ఆర్థిక అప్పుల సమస్యలు ఉన్నారో కృప దయచేయండి, వారిని ఆర్థికంగా బలపరచండి నాయన. కుటుంబపరమైన విభేదాలు, గొడవలు నాయన, మనస్పర్ధలు, కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. ఆ కుటుంబాలను మీరే కట్టండి తండ్రి. బిడ్డలు చదువుకుంటున్నారు, తోడై ఉండండి. ఈ రోజున మేము ప్రయాణాలు చేస్తున్నాం, ఆ ప్రయాణాల్లో తండ్రి మీరు రక్షణ దయచేయండి, కృప దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మేమనుకున్న కార్యాలు మీ చిత్తంలో నెరవేర్చమని, ప్రతి అవసరతను తీర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.